హాయ్ గాయ్స్, ఈరోజు నేను పప్పు టమాటా చేశాను. చాలామంది దీన్ని టమాటా పప్పు అని కూడా అంటారు. మేమైతే దీన్ని పప్పు టమాటా అంటాం. సో దాన్ని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఫస్ట్ 150 గ్రామ్స్ కందిపప్పుని తీసుకుని దాన్ని 20 మినిట్స్ నానబెట్టి తర్వాత వాష్ చేసుకున్నాను. తర్వాత మనం పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. తర్వాత నేను 1 ఆనియన్, 2 టొమాటో అవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసాను. అందులో 1 స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అది కొంచెం కూల్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పప్పు, టమాటా ఇంకా ఆనియన్స్ అన్నీ మెత్తగా అయిపోయే వరకు పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకుని తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, ఇది ఆప్షనల్ అండి, నేను టేస్ట్ బాగుంటుందని వేశాను. ఇంకా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేగనిచ్చి పక్కకు తీసేయండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టి బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఈ టైంలోనే చాలామంది చింతపండు రసం వేస్తారు. నాకు అలా నచ్చట్లేదు అని చెప్పి నేనైతే స్కిప్ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటే వేసుకోండి. వన్స్ బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అందులో తాలింపు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత అయితే సర్వ్ చేసుకోండి. మీరు ఇలా చేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేను పప్పు టమాటా చేసిన ప్రతిసారి మా రిలేటివ్స్ చాలా బాగుంది అని నన్ను అయితే మెచ్చుకున్నారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.